కని విని ఎరుగని కొన్ని అద్భుతాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే జరగటం అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు చాలా గర్వంగా చెప్పుకోవాల్సినటువంటి అంశం. దేశంలో ఉన్నటువంటి 29 రాష్ట్రాల్లో అక్షరాస్యత శాతం ఎట్లాగా ఉందా అని చెప్పేసి నిన్న ఒక సర్వే చేసినప్పుడు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కింద నుంచి ఫస్ట్ ప్లేస్ ఇచ్చింది ఆ సర్వే. అంటే 29వ రాష్ట్రం. నేను బీహార్ కంటే వెనకబడిపోయి ఉన్నటువంటి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక మంచి పేరు తీసుకొచ్చారు మన రాష్ట్రానికి. సరే, ఉపాధి కల్పనలో ఏ స్థాయిలో ఉందా అని చెప్పేసి ఆలోచన చేస్తే ఉపాధి కల్పనలో 23వ రాష్ట్రంగా, అంటే మనకంటే ముందు ఇంకొక 6-7 రాష్ట్రాలే వెనకబడిపోయి ఉన్నాయి. పోనీ అప్పుల్లో ఏమన్నా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అద్భుతమైనటువంటి ప్రగతి సాధించిందా? అప్పులు లేని రాష్ట్రంగా మన రాష్ట్రం యొక్క పరిస్థితి ఏంటి అంటే రమారమి 17వ రాష్ట్రంగా, 29 రాష్ట్రాల్లో 17వ రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అత్యంతగా ఎక్కువగా అప్పులు తీసుకున్నటువంటి రాష్ట్రంగా, దేశంలోనే ఒక కీర్తి పతాక ఎగరేసినటువంటి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. నాకు తెలిసి భారతదేశంలో 972 సుదీర్ఘమైనటువంటి కోస్టల్ కారిడార్ ప్రాంతం అయినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అత్యంత సస్యశ్యామలమైనటువంటి రాష్ట్రం. బహుశా గుజరాత్ తర్వాత ఆ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కోస్టల్ కారిడార్ ఉన్నటువంటి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మిగిలిపోయింది. కానీ అత్యంత దురదృష్టకరం ఏంటి అంటే ఉపాధిలో కానీ ఉద్యోగాల కల్పనలో కానీ పెట్టుబడులను ఆకర్షించడంలో కానీ అక్షరాస్యత శాతంలో కానీ వీటన్నిటిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అట్టడుగునుంటే